మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారిని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవచ్చని, అదేవిధంగా జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని, లేదంటే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతామని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తానని, నేరాలు కట్టడి చేసేందుకు నిఘా సారిస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారిని మెదక్ సబ్ డివిజన్ డీఎస్పీ రాజేష్, తూప్రాన్ సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటరెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, జిల్లా సీఐలు మరియు ఆర్ఐలు, ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, టీపీఓ సిబ్బంది కలవడం జరిగింది. నేను మెదక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్ అండ్ సిఏస్ అండ్ డిఎస్పీస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ, తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలని, తర్వాత ఎనీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, ఎనీ వీకర్ సెక్షన్ అగైనెస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని, ఎక్కడైనా ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇటీవల మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇమీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు. డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము, ప్రజల భద్రత కోసము మేము 24 గంటలు కష్టపడి పనిచేస్తాము. ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజల మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.